హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొర్రమేను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల మనము 2-3 సార్లు ఫ్రెష్గా కడుక్కొని కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఒక 2 తీసుకున్నాను, 2-3 తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను అన్నమాట. దీంట్లోనే సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి పెద్ద కడాయి పెట్టుకోవాలన్నమాట, వెడల్పు కడాయి. చేపల పులుసుకి వెడల్పు కడాయి పెట్టుకుంటే బాగుంటుంది చేపల పులుసుకి. కాబట్టి వెడల్పు కడాయి పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ పోసుకొని మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత చేపల పులుసుకి చింతపండు మెయిన్ కాబట్టి మనం చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకొని కొంచెం పులుసు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు చింతపండు నానబెడితే మంచిగా పులుసు అనేది వస్తుంది. ఈలోపు మనం ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుండగానే ఒక 2-3 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. టమాటాలు వేయడం వల్ల చేపల పులుసులోకి మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. కాబట్టి టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనకు పక్కనే ఉల్లిపాయ పేస్ట్ కూడా చూసారు, కొంచెం ఫ్రై అవుతుంది. ఇందులో మనం ఒక 3 పచ్చిమిర్చి అలా నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారుగా ఎలా అయిందో. ఇలా కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట, కారం వాసన పోయేంత వరకు కూడా. ఉప్పు అనేది నేను ఆనియన్స్ మిక్సీ పట్టేటప్పుడు వేసాను కాబట్టి ఇందులో వేసుకోలేదు, అది చూసుకొని వేసుకోండి. అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా గుజ్జును కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా ఎలా ఉందో. చూసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను నేను. చిన్నగా కడిగి చిన్న ముక్కలుగా వేసి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి తర్వాత మనము ఫిష్ ముక్కలు కడిగి క్లీన్ చేసుకునే ఉన్నాయి కదా పక్కన, వాటిని కూడా ఇందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. గట్టిగా కలపొద్దు, ఎందుకంటే చేప ముక్కలు అనేది విరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకొని తర్వాత మనం చింతపండు గుజ్జును కూడా ఇందులో పోసుకోవాలన్నమాట. ఆ పులుసును మీ గ్రేవీకి సరిపడా పోసుకోండి, వాటర్ అనేది చూసి పోసుకున్న తర్వాత ఇలా దగ్గరికి ఉడికేంత వరకు కూడా ఉడికించుకొని కొంచెం మసాలా వేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చేప ముక్క ఉడికిందా లేదా అనేది కొంచెం మీరు పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేనండి, చేపల పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.